ఈరోజు జీవవాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విలువ కలిగిన మాటలు. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచునే వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చి తిని. హల్లెలూయా. కీర్తనకారుడైన దావీదు మహారాజు గారు చెప్తా ఉన్నారు 71:17లో, బాల్యము నుంచి కూడా దేవుడు దావీదు మహారాజు గారికి బోధిస్తానే వచ్చాడంట. ఆయన కూడా ఇప్పటి వరకు కూడా ఆయన ఆశ్చర్యకరమైన కార్యాలను గురించి వివరిస్తూనే వచ్చాడంట, తెలుపుతూనే వచ్చాడంట. అలాగే మన జీవితంలో కూడా చాలామంది బాల్యము నుంచే, చిన్నప్పటి నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ, ఆయన అడుగు జాడల్లో నడుస్తూ, దేవుని వాక్యాన్ని వింటూ చాలామంది ఉన్నారు. వినిన దానిని విడిచిపెట్టకుండా అనుసరిస్తూ, దేవుడు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాల గురించి వివరిస్తూ, తెలియచేస్తూ సాక్షిగా నిలబడ్డవారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. నిజంగా మన జీవితంలో ఇంకా కూడా దేవుడు మనకు బోధిస్తున్న ప్రతి బోధకు చెవియొగ్గి ఆలకించి, మనందరి జీవితాల్లో ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యాలు, ఊహించని కార్యాలు చేస్తూ ఉన్నాడు. వాటన్నిటినీ కూడా వివరిస్తూ, అనేక మందికి తెలియచేస్తూ, అనేక మందిని దేవుని వైపుకు నడిపించే విధంగా దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన ఆశ్చర్యకరుడు అని ఆయన పేరు కనుక, ఆయనను గురించి, ఆశ్చర్యకార్యాల గురించి తెలియచేస్తూ, దేవుని సన్నిధిలో ముందుకు నడుస్తూ దైవ దీవెనలు పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.